ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఎస్ఎస్సి ఫేజ్ 12 నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయిందండి. అది కూడా 2048 పోస్టులకి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. దీనికి అర్హత ఏముండాలంటే 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఫుడ్ డిపార్ట్మెంట్, ఇతర శాఖల్లో క్లర్క్ అండ్ అటెండర్ పోస్టులకి ఇస్తున్నారు. మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. మేల్, ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ కూడా మీకు 18th మార్చ్ వరకు ఇస్తున్నారు. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి చూద్దాము. కాబట్టి వీడియో ఎక్కడా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ssc.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి. ఇంతకుముందు వాళ్ళు ssc.nic.in అని వెబ్సైట్ ఉండేది. అది ఇప్పుడు వర్క్ చేయట్లేదు. సో ఇది కొత్తగా చేశారు కాబట్టి ఇంకా నుండి వచ్చే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు ssc.gov.in ఈ వెబ్సైట్కి వెళ్ళి మాత్రమే చూసుకోవాలన్నమాట. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీకు కిందకు స్క్రోల్ చేస్తూ ఉంటే నోటీస్ బోర్డ్ అని కనిపిస్తుంది. వ్యూ ఆల్ అని ప్రెస్ చేయండి. ఇప్పుడు కింద నోటిఫికేషన్స్ అన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే నోటీస్ ఫర్ ఫేజ్ 12 2024 సెలెక్షన్ అన్నాం కదా. దీనికి రైట్ సైడ్లో మనకి PDF అని ఉంది కదా, దాని పక్కన క్లిక్ చేయండి. నోటిఫికేషన్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. క్లియర్గా చూద్దాము. మనకి ఇదేంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC నుండి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చాలా నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయండి. వేరే వేరే శాఖల్లో ఇచ్చారు. అవన్నీ క్లియర్గా చూద్దాము. ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు, చూద్దామండి. ఇక్కడ డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 26 to 24 అంటే ఫిబ్రవరి 26th నుండి మార్చ్ 18th వరకు. అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 18th వరకు టైం ఉందన్నమాట. మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎగ్జామినేషన్ కూడా టెంటేటివ్గా డేట్ ఇచ్చేసారండి. 6th to 8th మే అంటున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేసుకోవచ్చు. అప్లికేషన్స్ మనం ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలండి. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే వచ్చామో సేమ్ అదే ssc.gov.in ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత అప్లై చేయాలన్నమాట. మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, లింక్ కూడా ఇచ్చారు. సో ఈ విధంగా మీరు ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. దీనికి ఏజ్ లిమిట్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కో విధంగా ఉందండి. అదంతా కూడా పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ టేబుల్ ఒకటి ఇచ్చారు, దానిలో క్లియర్గా చూద్దాము. క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ ఏ ఇయర్లో పుట్టిన వాళ్ళు ఎప్పటి వరకు అని కూడా ఇస్తున్నారు. కాబట్టి మీకు కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు. రిలాక్సేషన్ కూడా ఉందండి. SC ST వాళ్ళకి 5 years, OBC వాళ్ళకి 3 years, PWBD 10 years. అంటే PWBDలో మళ్ళీ టైప్స్ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా ఇస్తున్నారు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ విధంగా. దీనికి అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది అంటే ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు SC ST అండ్ PWBD అంటే డిజబిలిటీస్ ఉన్న వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మ్యాన్. సో వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఫీజు లేదండి. రిమైనింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కేవలం 100 రూపీసే ఉంది. కాబట్టి మీరు 100 రూపీస్ పే చేయాలన్నమాట. మిగిలిన వాళ్ళు మీకు ఆన్లైన్లో ఫీ పే చేయడానికి టైం కూడా 19th ఇస్తున్నారు, మార్చ్ 19th అనమాట. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూడండి ఎలా ఇచ్చారో. మనకి అంటే ఇండియా మొత్తం ఇస్తున్నారు. మనకి తెలంగాణ, ఆంధ్రాలో ఎలా ఉందో చూద్దాము. తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మాత్రం తెలంగాణకి సంబంధించి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ఇచ్చారండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విశాఖపట్నం, విజయవాడ, చీరాల, కడప, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం. సో చాలా ప్లేసెస్ ఇస్తున్నారు మనకి కూడా వీలుండేటట్టుగా. కాబట్టి మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే there will be 3 separate computer based examination consisting of objective type multiple choice questions. 3 ఉంటాయి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్. అంటే ఎలా అంటే మెట్రికులేషన్కి ఒకటి, హయ్యర్ సెకండరీకి ఒకటి, అండ్ గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ వాళ్ళకి ఒకటి అనమాట. అంటే లెవెల్ని, స్టాండర్డ్ని బట్టి ఇస్తారు మీకు ఎగ్జామ్ ప్యాటర్న్. ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే సేమ్ ఉంటుందండి అందరికీ కూడా. ఈ విధంగా ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్లో 25 క్వశ్చన్స్ ఇస్తారు, జనరల్ అవేర్నెస్ 25, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 25. మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 50, 50, 50, 50. అంటే ఈచ్ క్వశ్చన్కి 2 marks అనమాట. 60 minutes ఎగ్జామ్ ఉంటుందండి. సో ఈ విధంగా మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నిటికీ ఒకేలా ఉంటుంది. కాకపోతే స్టాండర్డ్ని బట్టి మీకు క్వశ్చన్ పేపర్ మారుతుంది అనమాట. ఒక రాంగ్ ఆన్సర్కి 0.5 mark కట్ చేస్తారు.
మీకు సిలబస్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అన్నాం కదా, దానికి మెట్రికులేషన్ లెవెల్ వాళ్ళకి ఏమేమి ఉంటుంది సిలబస్, అదేవిధంగా 12th క్లాస్ స్టాండర్డ్ వాళ్ళకి ఏమేమి ఉంటుంది సిలబస్ అంటే టాపిక్ వైజ్గా ఇస్తున్నారు. మీరు ప్రిపేర్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ లెవెల్ వాళ్ళకు కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఏమేమి టాపిక్స్ ఉంటాయో అవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశారండి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ 1 టైం పాస్ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా ఇచ్చారండి. సో ఎటువంటి డౌట్ లేకుండా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇలా చూసుకొని ఈ విధంగా ప్రతిదీ చాలా క్లియర్గా ఇచ్చారు. చూడండి ఇక్కడ ఏ వెబ్సైట్కి వెళ్ళాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏమొస్తుంది, ప్రతి పేజ్ మీకు మెన్షన్ చేశారు. కాబట్టి మీరు క్లియర్గా చూసుకొని చక్కగా రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ అన్నీ కూడా టేబుల్లో క్లియర్గా మెన్షన్ చేశారండి. టోటల్ నంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అంటే మనకి 2049 పోస్టులు అనమాట. వివిధ రకాల పోస్టులు అంటే టోటల్ నంబర్ ఆఫ్ పోస్టులు చూడండి ఇక్కడ లాస్ట్ది 489 పోస్టులు ఉన్నాయన్నమాట. అంటే 489 టైప్స్ ఆఫ్ పోస్టులు. సో ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్ పోస్టులు అండి అండ్ పర్మనెంట్ పోస్టులు. ఇది మళ్ళీ మనకి క్వాలిఫికేషన్ కూడా ఒక్కొక్క పోస్ట్కి ఒక్కోలా ఉంది. కాబట్టి ఇది మనం క్లియర్గా చూసుకోవాలి, మనకి ఏది సూట్ అవుతుంది అనేది క్లియర్గా అయితే చూసుకోవాలన్నమాట. మనము ఇక్కడ చూద్దామండి అసలు ఏమి ఇచ్చారు. ఫస్ట్ సీరియల్ నెంబరు, రీజియన్ కూడా ఇస్తున్నారు. అంటే ఈస్టా, వెస్టా, నార్త్ వెస్టా ఈ విధంగా ఉంటుంది కదా. రీజియన్ చూసుకోవాలి. పోస్ట్ నంబరు అంటే పోస్ట్ కోడ్ ఇస్తున్నారు. పోస్ట్ నేమ్ అండ్ డిపార్ట్మెంటు అంటే ఏ డివిజన్కి సంబంధించిన పోస్ట్ అనేది కూడా మీకు క్లియర్గా ఇస్తున్నారు. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి ఆ పోస్ట్కి, పే స్కేల్ ఏంటి, అండ్ ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. అంటే దానికి ఎవరు క్వాలిఫై అవుతారు అనేది నెక్స్ట్ కేటగిరీ వైజ్గా ఇస్తున్నారు. సో చాలా రకాల పోస్టులు ఇస్తున్నారు. మెయిన్ మనం కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే నేను తెలుగు రాష్ట్రాలలో ఏమి ఇచ్చారనేది చూస్తాను. ఇవి చెక్ చేసుకోవాలన్నమాట. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టాక్ మ్యాన్ అని ఉంది, జూనియర్ గ్రేడ్ పోస్టు, ఇది పోస్ట్ కోడ్. అండ్ ఇక్కడ ఏంటంటే డిపార్ట్మెంట్ ఏంటనేది సెంట్రల్ హర్డ్ రిజిస్ట్రేషన్ స్కీమ్, మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ, డైరింగ్ డిపార్ట్మెంట్. ఇదేంటంటే ఒంగోలు. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ ఉంది. ఈ పోస్టులు 3 ఇచ్చారు. దీనికి ఏం క్వాలిఫికేషన్ ఉండాలంటే హయ్యర్ సెకండరీ అంటే 12th క్లాస్ ఉండాలన్నమాట. లెవెల్ 2 ప్రకారం పే చేస్తారు. మీకు ఏజ్ 18 to 27 ఇయర్స్ ఉండాలి దీనికి. అదేవిధంగా ఇక్కడ కొన్ని జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అన్నారు, జియాలజీ. దీనిలో ఏంటంటే హైదరాబాద్కి సంబంధించి పోస్టులు ఇస్తున్నారు. దీనికి కూడా లెవెల్ 6 ప్రకారం ఉంటుందండి. దీనికి గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ ఉండాలి. నెంబర్ ఆఫ్ పోస్టులు 10 ఇలా చూసుకోవాలన్నమాట మీరు. అదేవిధంగా చాలా ఉన్నాయి, ఇది ఒక్కటే కాదు. ఇక్కడ హైదరాబాద్. సో ఈ విధంగా మీకు ఏది సూట్ అవుతుందో అదంతా మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ పోస్ట్ మీరు క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వైజాగ్ ఇచ్చారు చూడండి, విశాఖపట్నం అంటే ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వస్తుంది. ఇక్కడ విశాఖపట్నం ఉంది. ఇలా వివిధ రకాల పోస్టులు ఇస్తున్నారు. కాబట్టి మీరు మీ క్వాలిఫికేషన్ని బట్టి దేనికి సూట్ అవుతారు, దానికి ఏజ్ లిమిట్ పక్కనే మెన్షన్ చేస్తున్నారు. అండ్ దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు కదా. మీకు రిజర్వేషన్ ఉన్న వాళ్ళు దీనికి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇమ్మీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి. లెవెల్ 1కి కూడా మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని 30,000 వరకు కూడా వస్తుందండి. అంటే 10th క్లాస్ అర్హతతో కూడా ఉన్నాయి పోస్టులు. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.